హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ముందు వీడియోలో నేను ఫ్రెండ్స్తో కలిసి తిరుపతికి వెళ్ళాను. కింద తిరుపతిలో ఉండేటువంటి టెంపుల్స్ ఏవే ఉన్నాయి అవన్నీ మీకు చూపించాను కదండి. నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గురం కలిసి అలిపిరి మెట్ల ద్వారా ప్రయాణించాలని చెప్పేసి పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయాము. అక్కడ కొబ్బరికాయలు అన్నీ తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. మనం తీసుకెళ్ళిన లగేజ్ అంతా తీసుకొని పైకి వెళ్ళలేం కదా, కాబట్టి కింద లగేజ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ ఇచ్చేసామనుకోండి. మనం స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వెళ్ళాక మళ్ళీ లగేజ్ కౌంటర్లో అక్కడ మన లగేజ్ తిరిగి ఇచ్చేస్తారు. ఇక్కడ స్టార్టింగ్లో స్వామివారికి పసుపు కుంకుమలు హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మన ప్రయాణం మొదలు పెడతామన్నమాట. మేమైతే ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఇక్కడ నుండి కర్పూరం వెలిగించుకుంటూ వెళ్ళాము. మేమైతే పచ్చకర్పూరం తీసుకెళ్ళామండి. దేవుడికి ఎంతో ప్రీతికరమైంది కదా, ఆయనకి చాలా ఇష్టమైందని చెప్పేసి 108 మెట్ల వరకు కర్పూరం వెలిగించాలని ముందే అనుకున్నాము. కానీ పైకి వెళ్ళేపాటికి 250 మెట్ల వరకు కూడా మేము కర్పూరం వెలిగించుకుంటూ వెళ్ళామన్నమాట. నిజంగా ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనండి. మనసుకు ఎంత ఆనందం వేస్తుందో అలా కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తుంటే చాలా అంటే చాలా బాగేసింది. ఇక్కడ మెట్లన్నీ చూసారా, రెడ్గా ఉన్నాయి కదా. ఎందుకు అనుకుంటున్నారు? కొంతమంది అయితే పసుపు కుంకుమలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. మెట్ల పూజ అంటారంట. స్టార్టింగ్ నుండి అండి ఎండింగ్ మెట్టు వరకు కూడా ప్రతి మెట్టుకు పసుపు కుంకుమలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఎంత ఓపిక కదా నిజంగా అండి. అసలు భక్తి ఉండాలే కానీ ఆ స్వామి వారికి ఎన్ని చేసినా తక్కువే కదండి. అంతే. వెళ్ళే మార్గ మధ్యంలో ఇక్కడ జింకలు కనిపించాయండి. అందరూ కూడా అక్కడ ఆగి వాళ్ళ దగ్గర ఉన్నవి ఏదో పండు పలహారం ఏదో వాటికి అందిస్తూ వెళ్తున్నారనమాట. అవి చూస్తే ఎవరైనా ఆగిపోతారు కదా చూడడానికి, అంత బాగుంటాయి. నడక మార్గంలో వెళ్ళేది 2 మార్గాలు ఉంటాయి కదండి, శ్రీవారి మెట్లు ఒకటి, అలిపిరి మెట్లు ఒకటి. మేమైతే అలిపిరి మెట్లు ఎక్కుతున్నాము. నేనైతే మాత్రం లైఫ్లో ఫస్ట్ టైం మెట్ల ద్వారా దర్శనానికి వెళ్తున్నారు. అది కూడా ఫస్ట్ టైమే అలిపిరి మెట్ల ద్వారా వెళ్తున్నాం. ఎందుకంటే అలిపిరి మెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కదా, శ్రీవారి మెట్లు అయితే కొంచెం తక్కువగా ఉంటాయి. మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నప్పటి నుండి మెట్లు ఎక్కగలనా లేదా అని చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్కుతున్నాను కదా. మా ఫ్రెండ్స్ ఇద్దరికి అయితే కొంచెం అలవాటు ఉంది, బాగా ఎక్కారు. మా ఫ్రెండ్ నేత్ర అయితే వరుసగా ఇది 7వ నెల అండి, కంటిన్యూగా ఎక్కుతూ ఉంది. అసలు నిజంగా ఎంత భక్తి అంటే తనకి. తన ఆదర్శంగానే నేను ఫస్ట్ టైం మెట్లు ఎక్కుతున్నాను. నిజంగా నేను మెట్లు ఎక్కుతున్నాను అంటే తనే ನನకి ప్రోత్సాహం కలిగించింది. నేను ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడేటప్పుడు నాకు స్టెప్స్ ఎక్కాలంటే చాలా భయంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటే మా ఫ్రెండ్స్ ఇద్దరూ కూడా అస్సలు ఏం భయపడకు, చాలా ఈజీగా ఎక్కుతావు అని మా ఫ్రెండ్స్ అయితే రీల్స్ కూడా పంపించేవాళ్ళు తెలుసా. చూడు ఎంత ముసలి వాళ్ళు ఎక్కుతున్నారు, ఎంత లావుగా ఉన్న వాళ్ళు ఎక్కుతున్నారు, అస్సలు భయపడద్దు, దేవుడే నిన్ను తీసుకెళ్తాడని చాలా ప్రోత్సాహం చేశారు తెలుసా. నిజంగా నేను ఎక్కగలిగానంటే వాళ్ళిద్దరి సహకారం వల్లే నేను ఎక్కగలిగాను. మీలో ఎవరైనా నాలాగా స్టెప్స్ ఎక్కాలని భయపడినట్లయితే అస్సలు భయపడకండి. దేవుడి మీద భక్తి ఉండాలి కానీ ఆయనే మనకి పక్క నుండి నడిపించుకొని వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది తెలుసా. నాకు కూడా 1000 మెట్లు ఎక్కిన తర్వాత 1000 మెట్ల నుండి 2000 మెట్ల వరకు స్టెప్స్ అయితే ఇలా స్ట్రైట్గా ఉంటాయి. చూడగానే చాలా భయం వేసేదన్నమాట. అవి చూస్తూ గోవింద నామాలు స్మరించుకుంటూ పైకి ఎక్కానండి. మీరు స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎప్పుడైనా అలసటగా అనిపించింది అనుకోండి, అస్సలు భయపడకండి. అక్కడ గోవింద నామాలు రాసి ఉంటారు, అవి స్మరించుకుంటూ వెళ్ళండి. అలసట అనేది అస్సలు అనిపించదు తెలుసా. అక్కడ వెళ్ళే మార్గ మధ్యంలో కొంతమంది అయితే అక్కడ రాళ్ళు ఒకదాని మీద ఒకటి 7 రాళ్ళు అలా పేరిస్తే సొంత ఇంటికి అలా నెరవేరుతుంది అని అందరు చాలామంది పెడుతున్నారు. అలా పెడుతూ ఉంటే నేను కూడా మా ఫ్రెండ్తో అలా పెట్టించానమాట. ఇంకా అలా నడుచుకుంటూ ఇక్కడ హనుమాన్ టెంపుల్ వరకు అయితే వచ్చేసాము. హనుమాన్ చాలా బాగుంది ఇక్కడ. మీకు ఇంకో విషయం తెలుసా, ఇక్కడ హనుమాన్ దగ్గర చిన్న గంటలు అమ్ముతూ ఉంటారు. ఆ గంట తీసుకొని మన మనసులో కోరిక కోరుకొని దేవుడికి అక్కడ కడితే మన అనుకున్న కోరిక నెరవేరుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారండి. ఇక్కడ స్క్వేరల్ చూసారా, చాలా బాగుంది కదా, చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. దాని కలరు అవన్నీ కూడా మనం నార్మల్గా చూసే ఉడతకి ఈ ఉడతకి చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. అక్కడ వెళ్ళే ఒక అబ్బాయి అయితే దీనికి ఫుడ్ ఇచ్చాడు, తీసుకొని ఎంత బాగా తింటుంది చూడండి. వెళ్ళే మార్గంలో ఇక్కడ మనకి ఫ్రూట్స్ తర్వాత చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. పిల్లలు అలాంటి వాళ్ళు అయితే తీసుకొని సరదాగా తినుకుంటూ వెళ్తుంటారు. పిల్లలు అంటే పెద్దలు కూడా తినుకుంటూ వెళ్తారులేండి. కాకపోతే ఎక్కువగా తినకుండా వెళ్ళేదే మంచిదండి నాకు తెలిసి అయితే. నేనైతే ఎక్కువగా తింటే స్టెప్స్ ఎక్కాలి కదా, ఎక్కలేమన్నమాట. కాబట్టి ఎంత లైట్ ఫుడ్ తీసుకుంటూ వెళ్తే అంత హాయిగా ఉంటుంది. వెంకన్న స్వామిని తలుచుకోగానే ఫస్ట్ 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటాం కదండి. 7 కొండలకి 7 నామాలు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి వృషభాద్రి, అంటే వెంకటేశ్వరుడు కోసము వృషభుడు తపస్సు చేసిన కొండ అనమాట ఇది, అందుకే వృషభాద్రి అని పేరు వచ్చిందంట. సెకండ్ వచ్చేసి అంజనాద్రి. అంజనాదేవి అంటే మనకు తెలుసు కదా, హనుమంతుని తల్లి. అంజనాదేవి తపస్సు చేయడం వల్ల ఈ కొండకి ఆ పేరు వచ్చిందంట.
తర్వాత మూడవది వచ్చేసి నీలాద్రి. నీలాదేవి మనకు తెలుసు కదండి, వెంకటేశ్వర స్వామికి తొలిసారిగా వెంట్రుకలు సమర్పించిన నీలాదేవి గుర్తుగా ఈ కొండకు ఆ పేరు పెట్టారంట. నాలుగవ కొండ పేరు వచ్చేసి గరుడాద్రి. గరుత్మంతుడు అందరికీ తెలుసు కదండి, మనం కొండపైకి స్టార్ట్ అయ్యే దగ్గర మనకి గరుత్మంతుడు దర్శనమిస్తాడు కదా. గరుత్మంతుడు ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామికి వాహనం అన్నమాట. కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి వాహనమైన గరుడికి పేరుకి గుర్తుగా ఈ గరుడాద్రి అనేది పేరు. ఐదవది వచ్చేసి నారాయణాద్రి. నారాయణని ఎక్కువగా ఎవరంటారండి, నారదమునికి పేరు గుర్తుగా ఈ నారాయణాద్రి. ఇక ఆరవది వచ్చేసి శేషాద్రి. శేషుడు అంటే మనకి ఎవరు, విష్ణువుకి దాసుడైనటువంటి శేషుడికి పేరు మీదుగా ఈ కొండ అన్నమాట. ఇంకా చివరిగా ఏడవది ఎవరండి, వెంకటాద్రి. ఏడుకొండలవాడ వెంకటరమణ అంటాం కదా. ఈ వెంకటేశ్వర స్వాముడు కొలువై ఉన్నటువంటి కొండ ఇదే ఆ 7 కొండలు. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అక్క చెల్లెళ్ళు అంటండి, దర్శించుకుని వెంటే చాలా మంచిదంట. ఇంక ఇది అయిన తర్వాత మనకి మోకాల పర్వతం వస్తుంది కదండి. అసలైన శిక్ష ఇక్కడే అన్నమాట. మోకాల పర్వతం ఎంటర్ కాగా ఇలా చూసేసి నాకైతే అంత భయం వేసిందండి, ఈ స్టెప్స్ ఎక్కగలనా అని. కానీ మనసులో గట్టిగా సంకల్పం చేసుకొని ఎలాగైనా 11 మెట్లైనా ఎక్కగలను అని దేవుడికి గట్టిగా సంకల్పం చేసుకొని నమస్కారం చేసుకొని అక్కడ హారతి వెలిగించేసి మొదలు పెట్టామండి. ఫస్ట్ 11 అనుకున్నానా, ఎక్కాను, ఈజీగానే ఉందనిపించింది. తర్వాత 21 ఎక్కుతా స్వామి అనుకున్నా. తర్వాత వచ్చేసి 58 అనుకున్నా. తర్వాత 108 ఎక్కుతా స్వామి అనుకున్నా. అలా మొత్తం ఎక్కేసానండి. 200 అబో ఎన్నో ఉన్నాయి స్టెప్స్, ఈజీగా ఎక్కగలిగాను తెలుసా. అలా సంకల్పం ఉంటే ఏదైనా అవుతుందండి. దేవుడి మీద గట్టిగా సంకల్పం కోరుకోవాలి. ఇంకా చివరిగా మెట్లన్నీ అయిపోయి ఇంకా బయటికి వచ్చేసాం. ఇక్కడ ఆఖరి స్టెప్ దగ్గర హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయామండి. నిజంగా చాలా చాలా బాగా జరిగింది తెలుసా. అసలు ఎక్కగలనా లేదా అని అంత భయపడే నేను అంత ఈజీగా ఎక్కగలిగాను. మోకాలి పర్వతంలో స్టెప్స్ నిజంగా ఎక్కారంటే చాలా గ్రేట్ అనిపించింది. అదేంటో అండి, మోకాలి పర్వతం అయిపోయిన తర్వాత అస్సలు నొప్పులే లేవు. అంతసేపు ఎప్పుడెప్పుడు వెళ్తామా అని నడిచిన ప్రయాణం అంతా అసలు ఎంత ఈజీగా అనిపించింది తెలుసా. ఇంకా అసలు దేవుడి దర్శనం అయితే కలలో కూడా ఊహించలేదండి, అంత బాగా జరిగింది. ఇలా ముందుకు వెళ్తుంటే ఒక ఆయన అయితే నన్ను వెనక్కి పిలిచి మరీ అక్కడ నిల్చోబెట్టి చూపించాడు. నాకైతే నిజంగా దేవుడే నన్ను పిలిచి వెనక్కి మళ్ళీ అక్కడ నిల్చోబెట్టాడు అన్నంత ఆనందం వేసింది. అదైతే మా ఫ్రెండ్స్తో నేనైతే ఇంకా ఊరికి మళ్ళీ బయలుదేరే వరకు అదే చెబుతూనే ఉన్నాను తెలుసా. అంత ఆనందం వేసిందనమాట. ఇంకా అస్సలు మర్చిపోలేనండి ఆ దర్శనం. అస్సలు నిజంగా నా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి, ఎవరైనా తిరుమలకి వెళ్ళాలి అంటే గట్టిగా సంకల్పించుకోండి, ఖచ్చితంగా అవుతుంది. ఏముందిలే తిరుపతి వెళ్దాము అని ఎవరైనా సరదాగా అనుకుంటే అది అస్సలు అవ్వదండి. ఇది నిజంగా నాకు జరిగింది. తిరుమలకు ఎవరైనా వెళ్ళొచ్చులే అని అనుకుంటారు, కానీ ఏదో ఒకటి ఆటంకాలు వచ్చి అలా ఆగిపోతూ ఉంటుందన్నమాట ప్రయాణం. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ దేవుడే రప్పించుకోవాలి. తిరుమల వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేనిదే మనం అసలు అడుగు కూడా వేయలేమండి. ఆయన దయ ఉంటేనే మనం అక్కడి దాకా వెళ్ళగలం తెలుసా. మనపై ఆయనకి అనుగ్రహం కలిగితేనే మనం వెళ్ళగలమండి. మనం వెళ్ళాలంటే వెళ్ళలేం, కానీ స్వామి పిలిచినప్పుడే మనం చేరుకోగలం ఆయన తెలుసా. అందుకే తిరుమల యాత్ర సాధారణ యాత్ర కాదండి, అది ఒక దైవ అనుగ్రహం. ఆ అనుగ్రహము ఏ రూపంలో అయినా రావచ్చు. నాకైతే మా ఫ్రెండ్స్ రూపంలో వచ్చిందని అనుకుంటున్నానండి. వాళ్ళ ద్వారానే దేవుడు నన్ను అక్కడికి పిలిపించాడని నాకైతే చాలా చాలా ఆనందం వేసింది తెలుసా. ఎంత కష్టపడి అక్కడికి చేరుకున్నా అసలు ఆయన రూపు చూడగానే, ఆ గోవింద నామాలు ఆయనలో చూడగానే మన శ్రమంతా అసలు ఎక్కడో గాల్లో కలిసిపోతుందండి. అసలు కళ్ళల్లో అయితే ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. నాకైతే వెంకటేశ్వర స్వామిని కానీ దుర్గమ్మని కానీ చూడగానే నాకు ఈ కళ్ళల్లో నీళ్ళైతే వచ్చేస్తాయండి. అంత మనసులో ఆనందం అనేది అట్లా వచ్చేస్తుంది అనమాట. ఎంతో చక్కగా సాగిన ఈ ఏడుకొండలవాడి దర్శనం అయిన తర్వాత ఇంకా తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం. ఇంకా మేము రిటర్న్ అలా బయలుదేరగానే మేము కరెక్ట్గా అలా వచ్చేటప్పుడు ఉత్సవ విగ్రహాలు అలా ఎదురొచ్చాయండి. ఇంకా అసలు మా ఆనందం అయితే మాటల్లో చెప్పలేం తెలుసా. కింద తిరుపతిలో కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి అలా ఎంటర్ అవ్వగానే ఉత్సవ విగ్రహాలు ఎదురయ్యాయి అనమాట. అంటే మా మొదటి ప్రయాణంలో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళింది అదే, అక్కడ స్టార్టింగ్లో అలా ఎదురొచ్చాయి ఉత్సవ విగ్రహాలు.
తిరుగు ప్రయాణంలో మేము ఇంకా బయలుదేరేటప్పుడు కూడా స్వామివారి ఉత్సవ విగ్రహాలు అలా రాగానే మా ఆనందం నిజంగా అసలు మాటల్లో చెప్పలేని తెలుసా. ఎందుకు ఇంత చిన్న ఇన్సిడెంట్ అలా మనకి పాజిటివ్గా జరిగినా కానీ ఎంతో ఆనందం వేస్తుంది కదా. నేనైతే అన్నీ ఇలాగే ఆలోచించుకుంటాను పాజిటివ్గా. మీరు కూడా అలాగే ఆలోచించుకుంటారా? మా తిరుపతి ప్రయాణం అయితే చాలా చాలా బాగా జరిగింది మా ఫ్రెండ్స్ తోటి. మీరు కూడా ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళిన సందర్భాలు ఉంటే నాతో షేర్ చేసుకోండి. టెంపుల్ నుండి తిరుగు ప్రయాణం మొదలవ్వగానే ఏదో చెప్పలేని బాధ అండి. స్వామివారిని వదిలి వెళ్తుంటే నిజంగా అస్సలు అబ్బాయి ఎంత బాధగా అనిపించిందో. మళ్ళీ ఎప్పుడొస్తామా అనిపించింది అప్పుడే. అక్కడికి వెళ్తే అలాగే అనిపిస్తుంది తెలుసా. మరి మీకు అలాగే అనిపిస్తుందా? తిరుపతి వెళ్తే నాకు మాత్రం ఎప్పుడు అలాగే అనిపిస్తుంది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంగా వెళ్తామో వచ్చేటప్పుడు ఏదో తెలియని బాధ కదండి. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఈ జర్నీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.